మహాత్మా జూనియర్ కాలేజ్ మా కరస్పాండెంట్ సార్ గారికి, మా ప్రిన్సిపాల్ మేడం గారికి, అదేవిధంగా నా తోటి లెక్చరర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులారా, మహాత్మా జూనియర్ కాలేజ్ తరఫు నుంచి 14వ యాన్యువల్ డే శుభాకాంక్షలు. ఒక చిన్న కథ చెప్పాను, ఆ కథతో నా ప్రసంగం ముగిస్తాను. ఒక నది ఉంటుంది. ఆ నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నదిలో పూలు వేస్తారు. ప్రభుత్వాలు డ్యాములు కడతాయి. విమర్శించే వాళ్ళు ఆ నది నీళ్ళు బాగలేవని విమర్శిస్తూ ఉంటారు. సో నది ఎవరు ఏమన్నా కానీ ఆ నదిలోకి పూలు వేసినా, డ్యాము కట్టినా, ఆ నదిని విమర్శించినా, ఎవరు ఏం చేసినా కానీ ఆ నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనల్ని తిరుగుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, విమర్శలు చేస్తూనే ఉంటారు. ఎవరేమన్నా కానీ, ఎవరేం చేసినా కానీ ఎవరి మాటలు లెక్క చేయొద్దు. నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరాలా? ఆ గమ్యస్థానాన్ని నువ్వు చేరాలా అంటే ఎవరి మాటలు పట్టించుకోకూడదు. ఈ విధంగా నదిని ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇది ఒక చిన్న కథ. ఇంకో విషయం, మహాత్మా జూనియర్ కాలేజ్లో 2013-2015లో నా దగ్గర ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. 2013-2015లో అదే సంవత్సరంలో మన పెద్దసారి గారు నన్ను కుక్కని కొట్టాడు. ఆఫీస్ రూమ్ నుంచి దాదాపు స్టెప్స్ ఉన్నాయి కదా, కింద స్టెప్స్, ఆ స్టెప్స్ వరకు కొట్టాడు. ఆయన కూడా నేను ఏ రోజు సార్ గొప్ప వల్ల. సో సార్ ఆ రోజు కొట్టడం వల్ల ఈ రోజున నేను ఈ స్థాయికి వచ్చాను, గర్వంగా చెప్పగలను. సో థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మా కరెస్పాండెంట్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.